నమస్తే అండి, నేను డాక్టర్ ఆదర్శ్ అన్నప్రెడ్డిని. ఐఎమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్, సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ కిమ్స్ హాస్పిటల్స్లో ఆర్థోపెడిక్ సర్జన్ని, బేగంపేట్ బ్రాంచ్లో అండ్ గచ్చిబౌలి బ్రాంచ్లో సర్జన్. సో ఎముకలు చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఒక ఏజ్ తర్వాత ఎముకలు ఆటోమేటిక్గా వీక్ అవుతాయి. 55-60 తర్వాత ఆస్టియోపోరోసిస్ అన్న కండిషన్ వల్ల అందరికీ అవుతుంది. అది ఏజింగ్ ప్రాసెస్ అనమాట. కానీ దాన్ని మనం డిలే చేసుకోవచ్చు, పోస్ట్పోన్ చేసుకోవచ్చు. సో ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే విటమిన్ డి, కాల్షియం ఉన్న ఫుడ్స్ తినాలి మనం. సో విటమిన్ డి, కాల్షియం రెండు చాలా ముఖ్యం బోన్ హెల్త్ కోసం. సో విటమిన్ డి, కాల్షియం ఉన్న ఫుడ్స్ ఏంటి? మిల్క్, పాలు, మిల్క్ ప్రోడక్ట్స్, యోగర్ట్లు, చీజ్లు, ఓకే. ఇవన్నీ కాకుండా మన వెజిటబుల్స్, గ్రీన్ లీఫ్, స్పినాచ్ లాంటి వెజిటబుల్, తోటకూర, ఇవన్నీ కాకుండా ఫిష్ కూడా మంచి సోర్స్ ఆఫ్ విటమిన్ డి అండ్ కాల్షియం అనమాట. సో ఫస్ట్ పాయింట్ అది. సో ఫుడ్లో విటమిన్ డి, కాల్షియం ఉండాలి. సెకండ్, సన్లైట్ ఎక్స్పోజర్. అంటే రోజు అట్లీస్ట్ ఒక అరగంట స్కిన్ మీద ఎండబడాలన్నమాట. సో అది పడితేనే ఈ స్కిన్లో, అందరి స్కిన్లో ఒక విటమిన్ డి ఇన్యాక్టివ్ ఫామ్ ఉంటుంది, ఓకే. సో దాని మీద సన్ రేస్ పడితే అది యాక్టివ్ అయిపోతుంది అనమాట, యాక్టివేట్ అయిపోతుంది విటమిన్ డి అన్నది. అప్పుడు మన బోన్స్కి స్ట్రెంత్ వస్తుంది. సో ఫస్ట్ ఫుడ్, సెకండ్ది సన్లైట్, ఎండబడాలి స్కిన్ మీద. కరెక్ట్ టైం ఏంటి? 11 AM to 2 PM, మిడ్ డే, మధ్యాహ్నం, అది కరెక్ట్ టైం అనమాట. మూడోది ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో కొంచెమైనా ఎక్సర్సైజ్ ఉండాలి డైలీ. ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం వెయిట్ లిఫ్టింగ్, ఒక జాగింగ్, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తే బోన్స్ ఇంకా స్ట్రెంథెన్ అయిపోతాయి. ఇవన్నీ కాకుండా, ఇవన్నీ చేసినా కూడా తక్కువ ఉన్నాయి అనుకుంటే లెవెల్స్, అప్పుడు విటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంట్స్, టాబ్లెట్స్ తీసుకుంటే కంప్లీట్గా బోన్స్ హెల్త్ మనం చూసుకోవచ్చు.